దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగినగాక. మన ప్రభువును ప్రియరక్షకునైన యేసు కృప యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వస్తున్న నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు మితిమీరిపోయినటువంటి బాధల్లో ఉంది, అప్పుల్లో మునిగిపోయింది. అయితే ఆ విధవరాలు మితిమీరిన బాధలతో అప్పులతో మునిగిపోయినటువంటి ఆమె తన ఇంటిలో దేనినైతే కలిగి ఉన్నదో అది ఆమె యొక్క సమస్యలన్నిటికీ పరిష్కారం చేయటానికి చాలినదని ఆమె ఎరగల. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, ఎలీషా, నా వల్ల నీకేం కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనెను. అందుకనే, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప ఏమీ లేదని. అయితే ఆమె కలిగి ఉంది నూనె కుండ, కానీ ఆ నూనె కుండ పరిష్కారం చేస్తుంది సమస్యలకు, అప్పులకు, పరిస్థితులకు అనేటువంటిది ఆమె గుర్తెరగలేకపోయింది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అవును. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ నూనె కుండ ఒకటి అనేటువంటిది అంత విలువైనదిగా ఆమెకి తోచల. నూనె అంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తు, నూనె అంటే పరిశుద్ధాత్మ గుర్తు, అభిషేకానికి గుర్తు. కానీ ఆమెకి ఆ నూనె కుండ విలువైంది అనేటువంటి విషయం ఆమెకి ఆలోచనకి రాల. ఈ నూనె కుండ మరి తనకు తోచలేదు. అలాగే ఈ దినాన మన పరిస్థితులు అనేక విషయాల్లో కూడా, ఈ దినాల్లో దేవుని బిడ్డలమైనటువంటి మన పరిస్థితుల్లో కూడా ఆ విధంగానే ఉంది. మన దగ్గర ఒక నూనె కుండ ఉంది, మన సమస్యలను, మన అప్పులను, మన బాధలను తీర్చడానికి. ఆ తరువాత ఆ నూనె కుండ మనతో ఉందని, ఇది మనకి సహాయం చేస్తుందని మనకి గ్రహింపు లేదు. కానీ ఇక్కడ చూస్తే మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన మనందరికీ నూనె కుండ ఉంటుంది, కానీ దాని యొక్క విలువ మనకు తెలియట్లా. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినటువంటి మనందరికీ కూడా ఒక నూనె కుండ ఉంది, కానీ దాని యొక్క విలువ మనకి అస్సలు తెలియట్లా. దాని విలువ తెలిస్తే మన సమస్యలు ఎట్లా పోతాయో, మన అప్పులు ఎలా పోతాయో, మన బాధలు ఎలా తిరుగుతాయో అనేది దానికి మనం చింతించాల్సిన అవసరం లేదు. అయితే వల్ల మనం చూస్తే మనం మంటి కట్టాలమై ఉన్నాం. ఎలాంటి వారు ఉన్నాం? మంటి కట్టాలం, మట్టితో చేయబడ్డాం. ఈ మట్టితో చేయబడ్డ మనకు ఆయన ప్రభు మనలో ఆయన సాటిలేని బలాధిక్యము అనేటువంటి ఐశ్వర్యాన్ని ఉంచి ఉన్నాడు. ఈ మంటి ఘట్టంలో తన మహిమైశ్వర్యాన్ని, సాటి లేని బలాధిక్యాన్ని మనలో ఉంచాడు. అది మనం గుర్తెరగట్లా, మనం గ్రహించుకోలేకపోతున్నాం, గ్రహించుకోలేక చింతిస్తూ ఉంటున్నాం, ప్రతిదానికి చింతపడుతున్నాం. ఆయన యొక్క మహిమైశ్వర్యం మనలో కుమ్మరించబడిందని. అందుకే కదా ఒక పెద్ద యజమాని ఇంట్లో, ఒక పెద్ద బిల్డింగ్ లో ఒక గదిలో అనేక పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రని పక్కకు పెట్టి మంటి పాత్రని ఎన్నుకున్నాడు ఆయన. ఎందుకంటే ఈ యొక్క మంటి ఘటంలో పోయిబడినటువంటి మహిమైశ్వర్యం అనేకుల్లో పోయిపట్టడం కోసం, అనేకుల యొక్క అవసరాలు తీర్చిపట్టడం కోసం, అనేకుల యొక్క పరిస్థితులు తీర్చిపట్టడం కోసం, అలాగే అనేకులు
దేవుని దగ్గరకు నడిపించబడటం కోసం అనేకులు పరిశుద్ధాత్మ అభిషేకం అనేటువంటి ఆ మంటి కుండ, నూనె కుండ మనలో ఉందని మనం గుర్తించగలిగినట్లయితే ఆ అభిషేకం రాజుల దగ్గర నిలబడుతుంది. కోరేష్కి ఇచ్చినటువంటి అభిషేకం అది రాజుల దగ్గర రాజుల నడికట్టును విప్పేటువంటి అభిషేకంగా మార్చబడింది. అవునటువంటి వాళ్ళరా, ఆయన యొక్క బలాధిక్యాన్ని ఈ యొక్క మంటి ఘటాలైనటువంటి మనలో ఆయన తన బలాధిక్యమైన అనే ఐశ్వర్యాన్ని మనలో ఉంచాడు. ఆయన యొక్క దైవ శక్తి అనేటువంటి నూనె కుండ జీవానికి, భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేస్తా ఉంది. అవును, 2 Petrus 1:3 ఆయన దైవ శక్తి అనేటువంటి కుండ మనకు జీవానికి, మనకు భక్తికి కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేస్తుంది. మరి ఆయన బలాధిక్యం మనలో లేకపోతే, ఆయన జీవం మనలో లేకపోతే అసలు మనం ఈ లోకంలో ఉండేవాళ్ళమే కాదు. ఆయన జీవం మనలో ఉంది కాబట్టి నిర్జీవ క్రియలతో చచ్చిపోయినటువంటి మనము ఈ లోకంలో నుంచి మరి బయటికి తీసుకొచ్చాడు. మన క్రియలన్నీ కూడా నిర్జీవమైనటువంటివే. ఆయన జీవం మనలో ఉంది కాబట్టి ఆయన నిర్జీవ క్రియలన్నీ కూడా జీవక్రియలుగా మార్చబడ్డాయి. ఆ జీవం, ఆ శక్తి, ఆ బలాధిక్యం మనలో లేకపోతే మనకు కావలసిన వాటిని అన్నింటినీ కూడా అవే మనకి దయచేస్తున్నాయి. అది మనం గ్రహించుకోలేకపోతున్నాం. ఆయన జీవం మనలో ఉంది, అంతే కదా. ఆయన జీవజలపు ఊట, ఆయన జీవజలపు బుగ్గ. ఆయన నిత్యము కూడా మనలను తన శక్తితో నింపుతున్నాడు, తన మహిమతో నింపుతున్నాడు, తన బలాధిక్యంతో నింపుతున్నాడు, ఆయన యొక్క కృపతో నింపుతున్నాడు. అవును, ఆయన క్షేమంతో నింపుతున్నాడు. క్షేమం లేదు, భద్రత లేదు, అభద్రతలో ఉన్నాం, క్షేమం లేని దినాల్లో ఉన్నాం. మరి ఎక్కడ చూసినా చెడు సమాచారాలను వింటున్నటువంటి దినాల్లో ఉంటున్నాం. అయినప్పటికీ కూడా ఆయన యొక్క భద్రత, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క జీవం, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క నెమ్మది, ఆయన యొక్క సమాధానం మనలో లేకపోతే మనం అసలు ఈ భూలోకంలో జీవించలేము. అది మనలో పెట్టాడు అనేటువంటిది మనం గ్రహించుకోలేకపోతున్నాం. మనం గ్రహించుకోవాలి కదా. మనం గ్రహించుకున్నట్లయితే ఏ పరిస్థితికి కూడా చాలిన దేవుడు ఆయనని, ఏ స్థితిగతులకు కూడా కృప కలుగజేసే దేవుడని, ఏ యొక్క పనికి కూడా ఆధారాన్ని కలుగజేసే దేవుడని, మన మార్గాలన్నింటిలో మన చేయి పట్టుకుని నడిపించే దేవుడని, మనం నడవలసిన మార్గాన్ని మనకు బోధించేటువంటి దేవుడని, ఆయన మాట చొప్పున మనం ఆ మార్గంలో నడవగలుగుతున్నాం. ఉన్నాము అంటే ఈ భూమి మీద మన ఉనికి ఉన్నది అంటే ఈ మంటి ఘట్టంలో పోసిన ఆ మహిమైశ్వర్యం, ఆ నూనె పరిశుద్ధాత్మ అభిషేకం జీవాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. కాబట్టి నా ప్రేమ, మనకు కావాల్సిన వాటినన్నింటినీ కూడా దయచేస్తాం. జీవం మనలో ఉంటే మనకు ఆరోగ్యం కలుగుతాం, అవును కదా. బలాన్ని, శక్తిని ఇస్తే శరీరానికి స్వస్థత కలుగుతాం. అవును నా ప్రియమైనటువంటి వారు, మన ఆత్మకు ఆయన రక్షణ కలుగజేస్తున్నాడు. ఆత్మకు రక్షణ, మన ప్రాణానికి జీవం. అలాగే మన శరీరానికి స్వస్థత లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? అది మనం గుర్తించలేకపోతున్నాం. అది మనం గుర్తించగలిగినట్లయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేని గురించి కూడా మనం చింతించలేనటువంటి వరంగా ఉంటున్నాం. కృమ్మరించబడాలి, లేక పోయబడాలి.
అంటే దైవజనుడు ఆ విధవరాలకు ఇచ్చినటువంటి పరిష్కారం నేడు మనకు కూడా మన జీవిత సమస్యలకు సరిపోతుంది. ఆమె అంటే ఆ శక్తి, ఆ బలం, ఆ మహిమైశ్వర్యం ఈ యొక్క నూనె కుండ ఒకటి ఉంది, అది కృమ్మరించబడతా ఉంది. ఆ దైవజనుడు విధవరాలకి ఇచ్చాడు. ఆ పరిష్కారమే మన జీవిత సమస్యలకు కూడా సరిపోతా ఉంది. ఎన్ని సమస్యలు మనకి, ఎన్ని సమస్యలు, నిజం, ఎన్ని సమస్యలు ఉంటాయో, ఎన్ని చిక్కుముడులో, ఎన్ని అపాయాలు, ఎన్ని ఎదుర్కోలేనటువంటి సంఘటనలు. మనం ఎదుర్కోవడానికి మన శక్తి చాలదు ఆ సంఘటన. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళగా. కాబట్టి ఆ విధవరాలకి ఇచ్చినటువంటి ఆ యొక్క నూనె కొండని మనకి ఇచ్చాడు. ఈ సమస్యలకు పరిష్కారం, ఈ అనారోగ్యాలకు పరిష్కారం, ఈ చిక్కుముళ్లకు పరిష్కారం ఆ నూనె కుండ మనలో ఉందని మనం తెలుసుకోవాలి. మనం పరిశుద్ధాత్మ అనే నూనెతో నింపబడిన కుండ, మనం పరిశుద్ధాత్మ అనే నూనెతో నింపబడిన కుండమై ఉన్నాం. పరిశుద్ధాత్మ అనేటువంటి నూనెతో నింపబడి అభిషేకింపబడినటువంటి కుండలమై ఉన్నాం. కుండ అంటే పాత్ర. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం అన్ని రకాలుగా అన్ని రకాలైనటువంటి నా ప్రియ సత్క్రియల యందు, సేవల యందు మనలను మనం కృమ్మరించుకోవాలి. మనలను మనం కృమ్మరించుకున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఖాళీ పాత్రలన్నీ కూడా నింపబడటానికి, తృప్తిపరచబడటం మనం చూస్తాం. అంటే మనల్ని మనం కృమ్మరించుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న ఖాళీ పాత్రలు నింపబడటమే కాకుండా, కృమ్మరించబడటమే కాకుండా, ఆ ఖాళీ పాత్రల యొక్క అవసరతలు కూడా తీర్చబడతాయి. ఎందుకని? పరిశుద్ధాత్మ అనేటువంటి నూనె కుండ మనలో ఉంది. ఆ నూనె కుండ మనకు జీవాన్ని ఇస్తుంది. మరొకసారి చెప్తున్నా, బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. అప్పుడు మన పరిస్థితులు ఏమైనప్పటికీ, సమస్యలు ఏమైనప్పటికీ, చిక్కుముళ్ళు ఏమైనప్పటికీ వాటి ద్వారా మనం నూనె కుండ ద్వారా మనం పరిష్కరించబడటమే కాకుండా మన చుట్టూ ఉన్న ఖాళీ పాత్రలు కూడా నింపబడతాయి. ఆ విధవరాలకు చెప్పినట్లుగా దేవుడు నీతో నాతో కూడా చెప్తా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ నింపబడటం మనం చూస్తాం. మన యొక్క అవసరతలు కూడా మనకి తీర్చబడతాయి. మనలో ఉన్న బావి నీళ్లను తోడి చుట్టూరా ఉన్నటువంటి అక్కడ అవసరంలో ఉన్నటువంటి వారికి మనం పంచిపెట్టండి. మనలో ఉన్న బావి నీళ్లు ఏంటి? ఆ బావి జీవజలపు ఊట, జీవజలపు బుగ్గ. మనలో ఆ జీవజల ప్రవాహాలు ప్రవహిస్తా ఉన్నాయి. ఈ నీళ్లను, అంటే ఈ నీళ్ళు అనేటువంటి దేవుని మాటను, వాక్యాన్ని తోడి మన చుట్టూ ఉన్నటువంటి వారికి మనం పంచిపెట్టబడాలి, మనం వేయపరచబడాలి. మనం అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క జీవితం మనం ఎదురు చూచిన దానికంటే అధికంగా అభివృద్ధి నొందుతుంది, ఆశీర్వదించబడుతుంది. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళ, ఆ నూనె కొండ ద్వారా ఎంత ఆశీర్వాదం ఉంది, ఎంత అభివృద్ధి ఉంది, అది మనం గుర్తెరిగితే ఆ జీవజలపు ఊటను, ఆ నీళ్లను తోడి ఆ బావిలో నుంచి వాటిని మన చుట్టూ ఉన్నటువంటి వారికి పంచిపెట్టినప్పుడు అవి మనలను ఏం చేస్తాయి?
అభివృద్ధి పరుస్తాయి, ఆశీర్వదించుతాయి. కనుక మరి మనలో ఉన్నటువంటి ఆ నూనె కుండ యొక్క విలువ ఏంటో మనకు అర్థమైందా? ఈ నూనె కుండ ఎలా చేస్తుందో, ఏమి తీరుస్తుందో, దీనిలో ఈ నూనె కుండలో ఏమేమి ఉన్నాయో, ఈ మంటి ఘటంలో ఏమేమి కుమరించబడ్డాయో, ఈ మంటి ఘటంలోకి ఈ బలాధిక్యం ఎలా పోయబడిందో, అలాగే ఈ జీవజల కోటలు ఎలా ప్రవహిస్తున్నాయో, ఈ శక్తితో ఎలా నింపబడిందో ఈ మంటి ఘటం, ఈ మంటి ఘటంలోకి శక్తి ఎలా వచ్చింది, ఈ మంటి ఘటంలోకి బలం ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ అనేటువంటి నూనె కుండ ద్వారా. ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి నూనె కుండ ద్వారా దీనికి ఇంత ఐశ్వర్యం వచ్చింది. డబ్బులుంటే ఐశ్వర్యం రాలా, మంచి ఉద్యోగం ఉంటే రాలా, మంచి స్తోమత ఉంటే రాలా. పరిశుద్ధాత్మ అనేటువంటి నూనె కుండ మనలో ఉన్నప్పుడు ఈ ఐశ్వర్యం మనలోకి వచ్చింది. ఇటు ఐశ్వర్యం ఎంత గొప్పది! ఇది డబ్బులు పెట్టుకునేటువంటిది కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళ. డబ్బు ఇచ్చి మనం కొనుక్కునేటువంటిది కాదు. ఇది దేవుడు మనలో పెట్టినటువంటిది. మనల్ని ప్రేమించి ఆ వెండి పాత్ర వద్దు, బంగారు పాత్ర వద్దు, చెక్క పాత్ర వద్దు, గాజు పాత్ర వద్దు, స్ఫటికమైన పాత్ర వద్దు, అలాగే ఇతడి పాత్ర వద్దు, ఏ పాత్రలు వద్దు, కానీ నాకు మట్టి పాత్ర కావాలని తన పోలిక చొప్పున మనల్ని చేసి తన మాట చొప్పున సమస్తాన్ని చేసిన దేవుడు తన పోలిక చొప్పున మనల్ని చేసి ఈ రీతిగా మనలో తన మహిమైశ్వర్యాన్ని కుమరించాడు. మనలో ఏముంది? ఆయన యొక్క మహిమైశ్వర్యం ఉంది. మనం అనుకుంటాం మనకి ఏమీ చేతకాదు, ఏమీ చేతగాని వారం అనుకుంటాం. కానీ ఆయన యొక్క కృపతో, ఆయన యొక్క మహిమైశ్వర్యంతో నింపబడినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఖాళీ పాత్రలు కూడా నింపబడతాయి. ఎప్పుడైతే ఆ బావిలో నీళ్లు తోడి ఆ చుట్టూ ఉన్న ఖాళీ పాత్రలను నింపుతామో అప్పుడు మనం ఆశీర్వాదం పొందుతాం, అభివృద్ధిని సాధించుకుంటాం. కాబట్టి మనం క్రమరించబడాలి, మనలో అపోయబడాలి. మరి మన దగ్గర దేవుని యొక్క వాసన రావాలి, పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తి మనలో కనపడాలి. అప్పుడే మన సమస్యలకు కూడా పరిష్కారం కలుగుతుంది. ఆ నూనె కుండని గమనించి నూనె కుండ యొక్క విలువను గ్రహించుకుని ఆ పేద విధవరాలతో అంటాడు కదా, ఆ నూనె కుండలన్నీ తెచ్చి నూనెను నింపమంటాడు కదా. అలాగే అప్పుల పరిస్థితిలో ఉన్నటువంటి సమస్యలతో ఉన్నటువంటి ఆ పేద విధవరాల యొక్క జీవితం ఎలా బాగు చేయబడిందో, నీ సమస్యలు నా సమస్యలు, నీ బాధలు నా బాధలు కూడా అలాగే తీర్చబడతాయి. నా ప్రియమైనటువంటి వాళ్ళ, ఒకసారి మనం ఎంతటి వారమో, ఆయన మనల్ని ఎంతటి వారుగా చేశాడు అనేటువంటిది మనం గమనించుకున్నట్లయితే, మరి ఏ పరిస్థితిలో కూడా కృంగిపోక, ఏ స్థితిగతుల్లో కూడా నిరసించుకోక, ఆయన చూస్తూ ఆ నూనె కుండ మనలో ఉన్నదని గ్రహించుకుని ముందుకు కొనసాగుదాం. దేవుడి ఈ వాక్యాన్ని మనందరి వెంకిడిలో దీవించి ఆశీర్వదించి బలవంతం చేయనుగాక. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి యేసయ్య, మీకే స్తోత్రాలు. ఈ నూనె కుండను మాలో పెట్టావు, విధవరాలతో చెప్పావు, నీ ఇంట్లో ఏముందని అడిగావు. నూనె కుండ ఉంది, దాన్ని నూనెతో నింపమన్నావు. అట్లాగే గాడి పాత్రను తెచ్చి నూనెతో నింపమన్నావు ప్రభువా. ఆ రీతిగానే ఈ నూనె కుండను మాలో పెట్టావు. బలాన్ని అది మేము గ్రహించుకుని మా సమస్యలను బట్టి మేము కృంగిపోక, నీ ఆత్మను బట్టి అనేకులకు కృప ఈ నీళ్ళను పోసేవారంగా ఉండున్నట్లు చేసి మమ్మల్ని దీవించి ఆశీర్వదించుకొని వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని త్వరగా రాని యేసు ప్రభువు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము. ఆమేన్.